శివాయ గురవే నమః. శ్రీ సాయినాథాయ నమః. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శుభాశీస్సులు మనందరిపై వైశాఖ పౌర్ణమిన వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబా భక్తులందరూ వేసుకోవాల్సిన ఒక ప్రశ్న: బాబా దేహానికి దగ్గరగా ఉంటున్నామా లేక బాబా తత్వానికి దగ్గరగా ఉంటున్నామా అనేది ఒక్కసారి వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే షిరిడీలో ఎంతోమంది ఉన్నారు బాబాకి దగ్గరగా, కానీ బాబా చరిత్రలో కొంతమందే కనబడుతున్నారు. ఎందుకు అంటే వారు మాత్రమే బాబా తత్వానికి దగ్గరగా ఉన్నారు, బాబాని శుద్ధంగా అర్థం చేసుకున్నారు. అలాగే మనం కూడా బాబా భక్తులమైనందుకు బాబా దేవాలయాలకి వెళుతున్నాము, కానీ బాబా తత్వాన్ని ఎంత శ్రద్ధగా అవగతం చేసుకుంటున్నామనేది చాలా ముఖ్యమైన విషయం. వారి చరిత్రలో కూడా దీనికి సంబంధించిన ఎన్నో అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా ఒక్కసారి ఈ ప్రశ్నను ఈరోజు ఆలోచించుకుందాం. దీనికి సంబంధించిన వివరణ రేపు మాట్లాడుకుందాం. అంటే బాబా చరిత్రలో బాబా తత్వానికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి, బాబాకి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? రెండూ మంచివే, కానీ బాబాకి దగ్గరగా ఉండడం కన్నా బాబా తత్వానికి దగ్గరగా ఉండడం కొన్ని వేల రెట్లు ప్రయోజనకరం. అదేంటో రేపటి వీడియోలో చూద్దాం. నమో